హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో దశరథ, దీప ఇంకా కార్తీక్‌తో నిర్ణయం తీసుకోవడానికి ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు. పదమ్మ దీప ఇంటికెళ్దాం అని అంటా ఉంటే కార్తీక్ మావయ్య అని అంటాడు. నువ్వు నాకు అడ్డుపడొద్దు అనగానే కార్తీక్ అది కాదు మావయ్య అని అంటాడు. వెంటనే దశరథ నా కూతురు కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి ఎవర్రా నువ్వు? నాన్న అని దీప అంటది. ఏంటి నాన్న? అసలు తల్లివేనా నువ్వు? కడుపులో బిడ్డ చచ్చిపోయినా పర్వాలేదని డాక్టర్‌కి చెప్తావా? ఆ మాట అనడానికి నీకు మనసెలా వచ్చింది? నిన్ను పుట్టగానే చంపాలనుకున్న పారిజాతం పిన్నికి, పుట్టకముందే నీ కడుపులో బిడ్డని చంపాలనుకున్న నీకు తేడా ఏంటి? నా దృష్టిలో మీరిద్దరూ హంతకులే అని గట్టిగంటాడు. కార్తీక్ మావయ్య అనంటే నువ్వు గూడా హంతకుడివేరా! ఏదో ఒకటి చేసి బిడ్డల్ని బ్రతికించుకునే అమ్మానాన్నల్ని జూశాను. బిడ్డ ప్రాణానికి ప్రమాదం జరిగితే ఆ బాధతో గుండె ఆగిపోయిన అమ్మానాన్నల్ని జూశాను. మీలాంటి అమ్మానాన్నల్ని నేను ఇంతవరకు చూడలేదురా! నువ్వు నన్ను హాస్పిటల్‌కి రావొద్దు అన్నావు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. అందుకే నీ వెనకే బయలుదేరొచ్చాను. రావడం మంచిదైంది. లేదంటే నువ్వు నా కూతురు కడుపులో ఉన్న బిడ్డని చంపేసుండేవాడివి. అనగానే కార్తీక్ జరిగేదాన్ని తట్టుకోలేక నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు మావయ్య అని అంటాడు. అప్పుడు దశరథ ఇంకా అర్థం కాకపోవడానికి ఏముందిరా? నా కూతురు డోనర్‌గా ఉంటే కడుపులో బిడ్డ బ్రతకదు అంతేగా? ఎవరి కోసమో అర్థం చేసుకోవా అని కార్తీక్ అంటాడు. అప్పుడు దశరథ ఎవరి కోసమైనా సరే బిడ్డని వదులుకోవడానికి నేను ఒప్పుకోను అని అంటా ఉంటే కార్తీక్ సీరియస్‌గా అయితే అత్త చచ్చిపోతే ఓకేనా? చెప్పు మావయ్య, అత్త చచ్చిపోతే నీకు ఓకేనా? బావా అని దీపంటది. డాక్టర్ చెప్పిన మాటలకి షాక్‌తో మీ నాన్న మైండ్ పనిచేయట్లేదు దీపా. బిడ్డని వదులుకున్నామన్నదొక్కటే ఆయన మైండ్‌లో రిజిస్టర్ అయింది. ఈ బిడ్డని వదులుకున్నామన్న ఎమోషన్‌ని చిన్నప్పుడు నువ్వు దూరమయ్యావు అన్న ఎమోషన్‌ని కనెక్ట్ జేసి ఘోరం జరిగిపోతుంది. దీన్ని వెంటనే ఆపాలి అనుకుంటున్నాడు. అందుకే మీ నాన్న కంటికి మనమిద్దరం హంతకుల్లా కనపడుతున్నాం. అత్త ప్రాణాల్ని కాపాడ్డానికి వేరే దారే ఉంటే నా బిడ్డనెందుకు వదులుకుంటాను? అనగానే దశరథ వేరే దారి లేదని బిడ్డని వదిలేసుకుంటామా? అని అంటాడు. అప్పుడు కార్తీక్ పోనీ చెప్పు మావయ్య. మనం స్ట్రైట్‌గానే మాట్లాడుకుందాం. నీ భార్యని కాపాడ్డానికి నీ దగ్గరున్న ఆప్షన్ ఏంటి? సరే నువ్వన్నట్టు దీపొద్దు పక్కన బెట్టేయ్. మరో ఆప్షన్ చెప్పు మావయ్య అని అంటా ఉంటే దీప నాన్న బాధలో అలా అన్నాడు కానీ వేరే దారి లేదని నాన్నకు మాత్రం తెలియదా బావా అని అంటది. వెంటనే కార్తీక్ ఈ మాట నువ్వంటున్నావు కానీ మీ నాన్న ఒప్పుకోవట్లేదు. నేనేదో నిన్ను బలవంతంగా ఒప్పించి బిడ్డని వదులుకునే మనిషిలా కనిపిస్తున్నాను. భార్య ప్రెగ్నెంట్ అయింది అని తెలిస్తే భర్త కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకో తెలుసా? తనలో ఉన్న ప్రాణం భార్య కడుపులో ఊపిరి పోసుకుంటుంది అని. పుట్టబోయే బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారో అత్త కడుపులో దీపున్నప్పుడు నిన్ను నువ్వు ఊహించుకో తెలుస్తుంది. నేను మనిషినే కదా మావయ్య, నీలాగా మనిషినే కదా. నాకు కలలుండవా ఆశలుండవా? నెలలు నిండుతున్న భార్య కడుపులో నుండి బిడ్డ పాదస్పర్శలు స్పష్టంగా కనబడుతుంటే అదెప్పుడు భూమి మీద అడుగుపెట్టి ఈ నాన్న చేతుల్లో నడక నేర్చుకుంటుంది అని ఆశపడినా నెలలు నిండిపోయిన భార్య మెటర్నిటీ వార్డులో నొప్పులు పడుతుంటే ఒక పక్క బాధ మరో పక్క ఆనందం. కాసేపటి తర్వాత నర్స్ బయటకొచ్చి నీకు బిడ్డ పుట్టింది అని చెప్పగానే పరిగెట్టుకుంటూ వెళ్ళి అప్పుడే పుట్టిన బిడ్డని చేతిలో తీసుకొని కళ్ళారా చూసుకుంటుంటే అప్పుడు అప్పుడు ఆ తండ్రికి తెలుస్తుంది ఆ రోజు పుట్టింది ఒక బిడ్డ మాత్రమే కాదు ఒక నాన్న కూడా పుట్టాడు అని. ఆ అనుభూతి ఎలా ఉంటుందో నీకు తెలియదా మావయ్య అని ఏడుస్తూ ఇలాంటి ఒక అనుభూతిని పొందాలని నేను కోరుకోనా? కోరుకుంటాను. ఎందుకంటే నేను కూడా నీలాంటి ఒక తండ్రినే మావయ్య అనగానే దశరథ కూడా ఏడుస్తూ నేను కూడా అదేరా చెప్పేది. నేను నా భార్య కడుపులో బిడ్డని వద్దనుకుంటే దీప పుట్టేదే కాదు. ఇప్పుడు నా కూతురు కడుపులో మరో దీప పెరుగుతుందిరా. దాన్ని ఈ లోకం చూడకముందే సాగనంపొద్దు అని చెప్తున్నాను అనగానే కార్తీక్ కళ్ళు తుడుచుకుంటూ సరే మావయ్య, నువ్వు అన్న మాట మీదే నిలబడతాను. కానీ నేను అడిగిన మాట మీద నిలబడతావా అనగానే దశరథ అదేంటో చెప్పరా నిలబడతాను అని అంటాడు. వెంటనే కార్తీక్ అయితే అత్త చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పు. బావా అని దీప అంటది. నువ్వు మాట్లాడకు దీపా. ఇది ఇద్దరు తండ్రుల మధ్య జరుగుతున్న యుద్ధం.
ఇద్దరు భర్తల మధ్య జరుగుతున్న యుద్ధం. ఆయన కూతురు బిడ్డని ఆయన వదులుకోలేడు. మా అత్తని నేను వదులుకోలేను. ఎటూ తేలనప్పుడు యుద్ధం జరగాల్సిందే. అప్పుడు బాధ్యత గెలుస్తుందో, బంధం గెలుస్తుందో చూద్దాం. చెప్పు మావయ్య, అత్త చచ్చిపోయినా పర్వాలేదా? నా భార్య ప్రాణాల మీద వస్తే నా జీవితాన్నే తాకట్టు పెట్టి నా భార్యని బ్రతికించుకున్నాను. అలాంటి బాధ్యత నీ భార్య పట్ల నీకు లేదా మావయ్య? నిన్నే నమ్ముకొని బ్రతుకుతున్న నీ భార్య నీ కళ్ళ ముందే చచ్చిపోయినా నీకు పర్వాలేదా? అని అంటా ఉంటే దీప ఏడుస్తూ, ప్లీజ్ బావా, ఇక నువ్వు మాట్లాడుకు, మా నాన్న తట్టుకోలేరు అని అంటది. అప్పుడు కార్తీక్, తట్టుకోవాలి దీపా. ఏ, నేను తట్టుకోలేదా? ఎవరి కోసం? నీ కోసం, మా అత్త కోసం. మరి నువ్వెవరి కోసం త్యాగం చేస్తున్నావు? నీ కన్న తల్లిని బ్రతికించుకోవడం కోసం. నీ కన్న తల్లంటే ఎవరు? ఈయన భార్య కాదా? మన బిడ్డ మీదే ఈయనకి ఇంత ప్రేమ ఉంటే ఇన్నేళ్లు కలిసి బ్రతికిన భార్య మీద ఇంకెంత ప్రేమ ఉండాలి? కంటికి కనిపించని ప్రాణం మీద ఇంత మమకారం పెంచుకుంటే కనిపించే ప్రాణం మీద ఇంకెంత మమకారం పెంచుకోవాలి? అత్తయ్యకి మావయ్య అంటే ఎంత ప్రేమ అంటే అప్పుడప్పుడు మతిస్థిమితం కోల్పోయినప్పుడు ఎవ్వరిని గుర్తుపట్టకపోయినా మావయ్యని మాత్రం గుర్తుపడుతుంది. అది కదా ప్రేమ అంటే, అది కదా బంధం అంటే. అలాంటి ప్రేమ కోసం నా బిడ్డనే కాదు, నీ ప్రాణాలిచ్చినా తక్కువే అని దశరథను చూసుకుంటూ అంటాడు. తనకి ప్రాణం పోసిన తన తల్లిని కాపాడుకోవాలని, తన రుణం తీర్చుకోవాలని ఒక కన్న కూతురు పడుతున్న ఆరాటం మావయ్య ఇది. ఈ బిడ్డ పోతుంది అని నీకెంత బాధ ఉంటే తండ్రిని నాకెంత బాధ ఉండాలి? తల్లిగా తనెంత బాధపడాలి? మనం మగాళ్ళం మావయ్య, మనం బిడ్డల్ని మోస్తామా కంటామా? ఆ బాధ తెలియడానికి. కనే పేగుకి ఒక ప్రాణం ముడిపడి పెరుగుతూ ఉంటే దాన్ని తెంచుకోవడం ఎంత కష్టమో తెలుసా? తెంచుకునేటప్పుడు రక్తం మడుగులో రక్తంతో ముడిపడిన పేగు బంధం తనకి రక్తం పోసిన తల్లి గురించి దారపోస్తుంది అంటే నీ కూతురు కాళ్ళు మొక్కాలి మావయ్య, నువ్వు నేను అని ఏడ్చుకుంటూ అంటాడు. దశరథ వెనకాలే ఉన్న చైర్లో కుప్పకూలిపోయి ఏడుస్తా ఉంటాడు. కార్తీకేమో, ఆ మహాతల్లి అంబుజవల్లి ఏ ముహూర్తాన నీ కూతురికి దీపా అని పేరు పెట్టిందో తెలియదు కానీ తన బిడ్డ ప్రాణాన్ని చమురుగా పోసి నీ ఇంటి దీపాన్ని వెలిగిస్తుంది మావయ్య. నీ కూతురు చూడు మావయ్య, అత్తని చంపేసుకుందామా అనగానే దశరథ, వద్దురా, సుమిత్ర లేకపోతే నేను బ్రతకలేను అని అంటా ఉంటే కార్తీక్, నన్ను హంతకుడు అన్నావు కదా, నువ్వు హంతకుడుగా మిగిలిపోతావా అని అంటా ఉంటే దశరథ, లేదురా, నా భార్యని నేను చంపుకోలేను అనగానే కార్తీక్, అయితే మా నిర్ణయాన్ని సమర్థించు. సరే అను మావయ్య అని అంటాడు. అప్పుడు దశరథ, నీకింత ధైర్యం ఎక్కడి నుండి వస్తుందిరా? ఎలా తట్టుకుంటుందిరా నీ గుండె? మీరిప్పుడు నాకు ఆకాశం అంత ఎత్తులో కనబడుతున్నారు. మీ పాదాలకి దండం పెట్టాలనుంది అని దండం పెడతా ఉంటే దీప, నానా, ఇది నువ్విచ్చిన ప్రాణమే నానా. ఈ బిడ్డకి కనీసం రుణం తీర్చుకునే అవకాశం దొరికింది. లే నానా అని చెప్పి కార్తీక్ ఇంకా దీప ఇద్దరు కలిసి చైర్లో నుండి దశరథను లేపుతారు. దశరథ ఏడుస్తూ, నా వల్ల కావట్లేదమ్మా అని అంటా ఉంటే దీప, అమ్మని కాపాడుకోవాలి నానా, నానా అని అంటా ఉంటే దశరథ దీప చేపట్టుకొని, నువ్వు మా దగ్గరికి ఎందుకు వచ్చావమ్మా? ఈ తండ్రిని ఎందుకు కలిసావమ్మా? ఈ తండ్రి చేతకంతనం వల్లే ఇన్నేళ్ళు కష్టాలు అనుభవించావు. ఇది చాలనన్నట్టు మరో కష్టాన్ని మోయడానికి సిద్ధపడ్డావు. నువ్వు నా కూతురువా లేక కన్న తల్లివా? ఒక్కసారి నీ కాళ్ళు మొక్కాలనుందమ్మా అని కింద వంగబోతే దీప వద్దని చెప్పి నాన్న అని దశరథ్ చేపట్టుకొని ఏడుస్తూ ఉంటది. దశరథ్ కూడా ఏడుస్తూ ఉంటాడు. కార్తీక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మావయ్య ఒకసారి నన్ను చూడు, మనకి టైం లేదు, అక్కడ డాక్టర్ గారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్దాం పద మావయ్య అనగానే దశరథ, లేదురా, నేను ఎవరి కోసం ఎవరిని వదులుకోలేను, నేను ఒప్పుకోను, నేను మీతో రాలేను, బిడ్డ ఉండదు అనే మాటే వినడానికి నాకు భయంగా ఉందిరా, మనం ఏదో ఒకటి చేద్దాంరా, మనం ఇద్దరినీ కాపాడదాం. కుదరదు మావయ్య అని కార్తీక్ అంటాడు. అయితే నేను దీనికి ఒప్పుకోలేకపోతున్నాను. ఒప్పుకోవాలి అని కార్తీక్ అంటాడు. నా వల్ల కావడం లేదురా. అయితే ఇంటికెళ్ళిపో మావయ్య, ఇంటికెళ్ళి అత్తను చూడు, ఆలోచించు, నీకేం చేయాలో అర్థమవుతుంది, వెళ్ళు మావయ్య అని అంటాడు. దీపేమో బావా అని అంటది. మీ నాన్నని వెళ్ళనివ్వు దీపా, కొందరిని కళ్ళ ముందు చూస్తే అయినా కొన్ని నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నామో అర్థమవుతుంది, వెళ్ళు మావయ్య అనగానే దశరథ వెళ్తా ఉంటాడు. దీప నాన్న అని ఏడుస్తా ఉంటే, వెళ్ళని దీప, మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం పదా
అని చెప్పి ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఏంటి డాక్టర్ మా కోసమే ఎదురు చూస్తున్నారా అని కార్తీక్ అడుగుతా ఉంటే ఆ డాక్టర్ ఇది ఒక పేషెంట్ ప్రాబ్లం లాగా లేదు. ఏదో మా ఇంట్లో గొడవలాగా ఫీల్ అవుతున్నాను. ఇంతకీ మీ మావయ్య గారు ఏమన్నారు? నిర్ణయం మాకే వదిలేశారు అని కార్తీక్ అంటాడు. అప్పుడు డాక్టర్ ఆయనేడి అని అడుగుతా ఉంటే కార్తీక్ ఇంటికెళ్ళిపోయారు డాక్టర్ అని అంటాడు. మరి మీరేం నిర్ణయించుకున్నారు? ప్రొసీజర్ స్టార్ట్ చేయండి డాక్టర్ అని కార్తీక్ అంటాడు. మళ్ళీ మీ మావయ్య గారు వచ్చి గొడవ చేయరు కదా అనగానే దీప చేయరు డాక్టర్ అని అంటది. అప్పుడు ఆ డాక్టర్ ఎంత పెద్ద ఆపరేషన్స్ అయినా చేస్తానులే కానీ ఇలాంటి పర్సనల్ ఇష్యూస్ అంటే ఆ టెన్షన్ నేను భరించలేను కార్తీక్. సుమిత్ర గారి మీద మీకున్న ప్రేమను చూసి నేను మీ ఇంటికి వచ్చినా సరే నిజం చెప్పలేకపోయాను. అదే నేను చేసిన తప్పేమో అని అనిపిస్తుంది అనగానే కార్తీక్ డాక్టర్ మీరు మాకు హెల్ప్ చేస్తున్నారే కానీ మీరు ఏ తప్పు చేయట్లేదు అని అంటాడు. వెంటనే డాక్టర్ ఇప్పటి వరకు జరిగిందంతా మన ముగ్గురికే తెలుసు. ఇంతకుముందు మీ దాస్ మావయ్య గారికి చెప్పారు, ఇప్పుడు దశరథ్ గారికి చెప్పారు, తరువాత శివనారాయణ గారికి చెప్తారా అని అంటా ఉంటే కార్తీక్ ఏది ముందుగా అనుకునేది కాదు డాక్టర్. మేము అత్తని కాపాడాలి అనుకున్నాం. ఆ రోజు నుండి వస్తున్న ప్రతి ప్రాబ్లంకి మేము సొల్యూషన్ వెతుకుంటూ వస్తున్నాం. కానీ అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకునే అంత టైం ఉందంటారా అనగానే డాక్టర్ లేదు కార్తీక్, వెంటనే ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. దీప ఆపరేషన్కి రెడీ డాక్టర్ అని కార్తీక్ అంటాడు. అయితే దీపని హాస్పిటల్లో అడ్మిట్ చేయండి. చేయగలరా అని అంటా ఉంటే కార్తీక్ ఆలోచిస్తూ అడ్మిట్ చేయాలి అంటే ఇంట్లో ఏం చెప్పాలో ఏంటో, పోనీ రెగ్యులర్గా తీసుకురావడం కుదరదా డాక్టర్ అనగానే డాక్టర్ "ఉహుం, తనని అబ్జర్వేషన్లో ఉంచాలి. సరే డాక్టర్ దీపని అడ్మిట్ చేస్తాం అని అంటా ఉంటే దీప తాతయ్య వాళ్ళకి ఏం చెప్తావు బావా? ఏదో ఒకటి చెప్తానులే అని కార్తీక్ అంటాడు. మరి మన ఇంట్లో ఏం చెప్తావు అని అడుగుతుంది. ఏదో ఒకటి చెప్తాను కదా పదా అనగానే దీప మా నాన్న ఒప్పుకోలేదు కదా అని అంటది. అప్పుడు డాక్టర్ ఏంటి దశరథ్ గారు ఒప్పుకోలేదా? అలాంటిదేం లేదు డాక్టర్, అన్నీ నేను చూసుకుంటాను అని కార్తీక్ అంటాడు. కానీ దీప తనలాగే అంటుంది డాక్టర్. దీప పద వెళ్దాం, ఎవరిని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. ఉంటాను డాక్టర్ పద అని దీపం తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. డాక్టర్ ఏమో ఆలోచిస్తూ ఏం జరుగుతుందో ఏమో నాకేం అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉండిపోతుంది. ఇటు సుమిత్ర దగ్గుతా ఉంటది. అక్కడికి దశరథ్ పరిగెత్తుకుంటూ వచ్చి సుమిత్ర ఇదిగో ఈ వాటర్ తాగు అని వాటర్ బాటిల్ ఇస్తాడు. దగ్గు ఆగడం లేదండి అని సుమిత్ర తాగుపోతుంది. బాటిల్ ఏమో కింద పడిపోతుంది ఆ దగ్గుకి. దశరథ కంగారు పడుతూ ఉంటాడు. సుమిత్రకి దగ్గి దగ్గి నోట్లో నుండి బ్లడ్ వస్తుంది. దశరథ్ చూసి సుమిత్ర ఇలా కూర్చో అని కాటన్ తీసుకొని తుడుస్తూ ఉంటాడు. నేను చచ్చిపోతానా అండి అని అంటూ ఉంటే దశరథ లేదు సుమిత్ర నీకేం కాదు అని అంటాడు. సుమిత్ర ఏమో నేను బ్రతుకుతాను కదా అని ఏడుస్తూ అడుగుతుంది. దశరథ డాక్టర్ చెప్పింది గుర్తుకు తెచ్చుకుంటాడు. సుమిత్ర గారిని కాపాడడానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మనం కాపాడుకోవచ్చు అని అంటదిగా, అది గుర్తుకు తెచ్చుకుంటాడు. సుమిత్ర ఏమో ఏమండి ఏం మాట్లాడరు ఏంటండి, ఆపరేషన్ వరకు కూడా నేను బ్రతకనా అని దగ్గుతా ఉంటే బ్లడ్ వస్తా ఉంటే దశరథ్ తుడుస్తూ ఉంటాడు. అక్కడికి జోష్న పారు దశరథ వచ్చేస్తారు. మమ్మీ మళ్ళీ బ్లడ్ వస్తుందా, నేను తుడుస్తా ఇవ్వండి డాడీ అని ఆ కాటన్ అడగబోతుంటే నువ్వు ముట్టుకోకు నేను క్లీన్ చేస్తాను అని ఆ రక్తాన్ని తుడుస్తూ ఉంటాడు దూదితో. శివనారాయణ దశరథ డాక్టర్ గారికి ఫోన్ చేయరా అనగానే దశరథ ఆపరేషన్ చేసే వరకు దగ్గొచ్చిన ప్రతిసారి రక్తం వస్తుంది అని డాక్టర్ గారు చెప్పారు నాన్న. అక్కడికి దీప ఇంకా కార్తీక్ కూడా వచ్చేస్తారు. ఏమైంది మామయ్య అని కార్తీక్ అడుగుతాడు. సుమిత్ర దగ్గుతా ఉంటే దీప నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా అని అంటాడు కార్తీక్. దీప వెళ్ళి నీళ్లు ఇంకా అందులో తడిగుడ్డ అన్ని తీసుకొస్తుంది. దశరథ తుడిచేస్తాడు. సుమిత్ర అందరినీ చూస్తూ చూశారా నేను ఎంతమందిని బాధ పెడుతున్నానో అనగానే దశరథ నువ్వెవరిని బాధ పెట్టట్లేదు సుమిత్ర అనగానే శివనారాయణ అవునమ్మా వీలైనంత తొందరలో నీకు ఆపరేషన్ జరుగుతుంది. దశరథ ముందు డాక్టర్ గారికి ఫోన్ చేయి, సుమిత్రని ఎప్పుడు అడ్మిట్ చేయాలో అడుగు, వీలైతే ఇప్పుడే తీసుకెళ్దాం అని అంటా ఉంటే దశరథ డాక్టర్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. సుమిత్ర గారిని కాపాడాలి అంటే దీప డోనర్గా ఉండకూడదు. అప్పుడు నా భార్య అని దశరథ అంటే బ్రతకదు అని డాక్టర్ అంటదిగా, అది గుర్తుకు తెచ్చుకుంటాడు దశరథ. కార్తీక్ ఏమో మావయ్య పెద్ద సార్ ఏం అడుగుతున్నారో అర్థమవుతుందా, డాక్టర్ గారికంట ఫోన్ చేయి అని అంటా ఉంటే శివనారాయణ
అవును, మీరేదో రెగ్యులర్ చెకప్‌కి వెళ్ళాలి అన్నారు. ఏమైంది? అని కార్తీక్‌ని అడుగుతాడు. అప్పుడు కార్తీక్, అంతా ఓకే సార్. ఏదైనా ఉంటే చిన్న సారే చెప్పాలి. దశరథ కార్తీక్ వైపు చూస్తా ఉంటాడు. శివనారాయణ, ఏదైనా ఉంటే డాక్టర్ చెప్తారులే గాని దశరథ్ ఏం చెప్తాడు? అనగానే కార్తీక్, దీప గురించి కూడా మామయ్య పట్టించుకుంటున్నారు సార్. అన్ని వివరాలు అడుగుతున్నారు అని అంటా ఉంటే సుమిత్ర, అవునా? డాక్టర్ ఏమన్నారు? బిడ్డ క్షేమంగా ఉందన్నారా? ఎదుగుదల బాగుందన్నారా? ఏం చెప్పారు దీపా? చెప్పు దీపా, నిన్నే అడిగేది అని దగ్గుతా ఉంటది. దశరథ, సుమిత్ర, అవన్నీ నీకిప్పుడు అవసరమా? దగ్గొస్తుంది కదా, నువ్వు పడుకో. నాకు భయంగా ఉందండి అని సుమిత్ర అంటా ఉంటే దశరథ, ఏమీ కాదు సుమిత్ర, నువ్వు పడుకో అనగానే సుమిత్ర, మీరిక్కడే ఉండండి, నా చేయి పట్టుకొని ఇక్కడే ఉండండి అని అంటా ఉంటే జోష్న, మమ్మీ నేను కూర్చుంటాను మమ్మీ అనగానే దశరథ, అవసరం లేదు జోష్న, సుమిత్ర నువ్వు పడుకో, పడుకో అని పడుకోబెడతాడు. సుమిత్ర పడుకొని కళ్ళు మూస్తే మళ్ళీ తెరుస్తానో లేదో అని భయంగా ఉందండి అనగానే ఇంట్లో వాళ్ళందరూ ఫీల్ అవుతారు. ఒకవేళ నిద్రలో నేను పోతే అనగానే దశరథ, అలా మాట్లాడుకు అని అంటాడు. మాట్లాడను, నాకేం కాదు, కంటికి రెప్పలా నన్ను కాపాడుకోవడానికి నా కూతురుంది కదా, తనే చూసుకుంటుంది లేండి అని కన్నీళ్లు తుడుచుకొని నేను హాయిగా నిద్రపోతాను అని పడుకుంటది. శివనారాయణేమో, పారిజాతం మీరు బయటికెళ్ళండి, జోష్న నువ్వు కూడా వెళ్ళు అని అంటాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే శివనారాయణ, దశరథ, సుమిత్రను చూస్తుంటే భయంగా ఉందిరా, డాక్టర్తో ఒకసారి మాట్లాడి వెంటనే ఆపరేషన్కి ఏర్పాటు చేయించు అని చెప్పి బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దశరథేమో డాక్టర్ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. బిడ్డను వదులుకోవడానికి సిద్ధపడాలి అని అంటదిగా, అది గుర్తు తెచ్చుకుంటాడు. కార్తీక్ అంటాడుగా, నేను అడిగిన మాట మీద నిలబడతావా? అయితే అత్త చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పు అని అంటాడుగా, అది గుర్తు తెచ్చుకుంటాడు. అవి గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తూ కార్తీక్ని దీపాన్ని చూసి బయటికి వెళ్ళిపోతాడు. కార్తీక్ కూడా బయటికి వెళ్ళిపోతాడు. దీప ఏమో కింద పడున్న రక్తంతో తడిసిన కాటన్ ఉంటది కదా, దూది, అది తీసుకొని దాన్ని చూస్తూ ఏడుస్తా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి కదా.